ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన హలీమా అనే పేద ముస్లిం బాలిక కుటుంబానికి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ తోఫా పంపించారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని హలీమా ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించి పంపించిన రంజాన్ తోఫాతో పాటు పట్టు చీర 25,000 రూపాయల నగదును వారికి అందించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌలు రైతుల సహాయం చేయడం కోసం ధర్మవరంలోని హలీమా కుటుంబానికి సైతం ₹1,00,000 నగదు అందించారని, పేద ముస్లిం మైనార్టీ కుటుంబమైన హలీమాను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంచుకొని తమ చేతుల ద్వారా ఆయన రంజాన్ తోఫాను వారికి ఇవ్వాల్సిందిగా ఆదేశించారని, అందువలన ఈరోజు హలీమా కుటుంబానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన రంజాన్ తోఫా అందించినట్టు తెలిపారు. సారు రంజాన్ తోఫా 25,000 మీకు ఇచ్చి పంపించమన్నారు. 25,000 అమ్మా. బెస్ట్ ఏమో తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా అన్ని మీకు గౌరవంగా ఆయన గౌరవించేట్లు, ఆయన గౌరవించేట్లు మీకు అందరూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయమన్నారమ్మా. మరి రంజాన్ శుభాకాంక్షలు ఖచ్చితంగా అమ్మా. ఖచ్చితంగా అమ్మా. ఎప్పుడు బాగుండాలా, హ్యాపీగా ఉండండి. ఏం పెద్దమ్మా బాగున్నావా? రైట్ అమ్మా. ఆ పాప ఈరోజు వచ్చినాయమ్మా. ఎంఎస్ కంప్లీట్ చేసుకుంటా. ఎక్కడమ్మా ఎక్కడ చదువుతాను? ఎస్వి యూనివర్సిటీలోనా? భవిష్యత్తులో కూడా తప్పకుండా మీకు అంటే ఆ రోజు మాట చెప్పడం వల్ల ఈ రోజు మీకు గుర్తు పెట్టుకొని నేను పంపించాను. భవిష్యత్తులో కూడా తప్పకుండా డెఫినెట్ గా మళ్ళీ మీకు మంచి అవకాశాలు ఏదైనా కానీ అంటే పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా డెఫినెట్ గా పార్టీ అండగా ఉంటుందని తెలియజేయమని చెప్పారమ్మా సార్. రైట్ తల్లి, మీకు ఏమన్నా చెప్పండి మళ్ళీ వచ్చి మీరు పర్సనల్ గా కలిసి మాట్లాడదాం. తప్పకుండా మీకు అండగా ఉంటుంది పార్టీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ రంజాన్. సారు గుర్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలి. నిజంగా మేమే